హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో హెర్మైట్ పాలినామియల్లో రోడ్రిగ్యూస్ ఫార్ములా నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇది కూడా జనరేటింగ్ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో రోడ్రిగ్యూస్ ఫార్ములా కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలన్నమాట. రోడ్రిగ్యూస్ ఫార్ములా అంటే ప్రూవ్ దట్ hn of x is equal to -1 whole power n e power x square d power n by dx power n e power minus x square. సో ఇదన్నమాట మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే దీనికి కూడా జనరేటింగ్ ఫంక్షన్ నుంచే ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్. సో హెర్మైట్ పాలినామియల్లో జనరేటింగ్ ఫంక్షన్ ఉంది కదా, అది తీసుకోవాలి ఫస్ట్. జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్. సో హెర్మైట్ పాలినామియల్ ఏంటిది? జనరేటింగ్ ఫంక్షను e power 2tx minus t square is equal to sigma n is equal to 0 to infinity hn of x by n factorial into t power n. సో మనం ఈ చాప్టర్లో మ్యాక్సిమం యూజ్ చేసేది జనరేటింగ్ ఫంక్షన్ అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది జనరేటింగ్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత సో ఈ టర్మ్ని తీసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఒకసారి చూడండి, ఈ టర్మ్ని 2tx మైనస్ టీ స్క్వేర్ అని తీసుకుంటున్నా. నేను ఇందులో నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా. అప్పుడేమవుతుంది? టీ స్క్వేర్ మైనస్ 2tx. నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఎక్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 2tx ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో నేను హోల్ స్క్వేర్ రావడం కోసం ఎక్స్ స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది? మైనస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో అంటే ఇదేంటి? దీని బదులు ఇది కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పవర్ దీని ప్లేస్లో ఇది రాస్తున్నా. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అది అంతే రాస్తున్నాను అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n. సో ఇది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ పవర్ ఏ మైనస్ బీలా ఉంది, అంటే ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బీగా రాయొచ్చు కదా. సో అలా సెపరేట్ చేస్తున్నా ఈ టర్మ్ని. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తున్నా. దట్ మీన్స్ అంటే ఎన్ ప్లేస్లో వాటి వాల్యూస్ పెడుతున్నా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో ఇప్పుడేమవుతుంది? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఫస్ట్ ఏం పెట్టాలి? ఎన్ ప్లేస్లో 0 పెట్టాలి. అంటే హెచ్ నాట్ ఎక్స్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ 0 ప్లస్ h1 ఆఫ్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ 1 ప్లస్ h2 ఆఫ్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఎంతవరకు? ఇన్ఫినిటీ వరకు కదా. అందులో నేను మైనస్ ఎన్ ప్లేస్లో ఎన్ను కూడా పెట్టాలి కదా, కాబట్టి ఎన్ పెడుతున్నా. అంటే hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ ప్లస్ దాని పక్కన ఏముంటుంది? hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే డిఫరెన్షియేషన్ చేస్తున్నా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ పార్షియల్లీ ఎన్ని టైమ్స్ చేస్తున్నాను? ఎన్ టైమ్స్ చేస్తున్నాను. పార్షియల్లీ ఎన్ టైమ్స్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ టైమ్స్ చేసిన తర్వాత టీ ప్లేస్లో 0ని పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు దో అన్న డెరివేటివ్ అన్న సేమ్ అని తెలుసు కదా. సో డెరివేటివ్ ఆఫ్ దోనే రాసుకుందాం. దో ఆఫ్ పార్షియల్లీ అంటే దోనే రాయాలన్నమాట. సో దో ఆఫ్ టీ ఏమవుతుంది? 1 అవుతుంది. అదే దో ఆఫ్ దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే ఏం చేయాలి? 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. అంటే 1 టైం చేస్తే 2t, మళ్ళీ టీకి చేస్తే 2 అనమాట. అంటే 2 ఇంటూ 1. దీని ఎలా రాయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. అంటే సిమిలర్గా దీని నుంచి మీకు ఏం అర్థమవుతుంది? దో ఎన్ బై దో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ సేమ్గా ఇక్కడ ఏముంటుందో అదే ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్గా అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక టర్మ్ చూసుకుంటే ఇక్కడ
సపోజ్ నేను చూస్తున్నాను చూడండి, దో బై దో టీ, సారీ ఇక్కడ దో డాష్ కాదు, దో బై దో టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ అని తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలన్నమాట. సో అప్పుడేమవుతుంది, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ టీ, మళ్ళీ లోపల దానికి మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం కాబట్టి ఇంటూ -1 వస్తుంది అనమాట. సో ఇది కదా, నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే ఒకసారి చూడండి, -1ని ముందుకు రాస్తున్నా. -1 నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీని ఇక్కడ దో బై దో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ అని రాస్తున్నా. అంటే ఇక్కడ వేరియబుల్ చేంజ్ చేస్తాను అనమాట, టీ ఉండాల్సింది ఎక్స్గా రాసా. సో ఒకసారి ఇప్పుడు మీరు దీనికి డెరివేటివ్ చేయండి. దో ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ ఎక్స్కి 1. సో ఇదే వచ్చింది కదా. సో ఈ టర్మ్ని ఇలా రాయొచ్చు. అంటే టోటల్గా ఏమవుతుంది, ఈ టర్మ్ని ఇలా రాయొచ్చు అనమాట. అంటే దీని సిమిలర్గా దో స్క్వేర్ బై దో టీ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ, దీని ఎలా రాయొచ్చు అనుకుంటున్నాము, -1 హోల్ స్క్వేర్ దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ. సో ఇలా రాయొచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ మనం వేరియబుల్ని చేంజ్ చేయొచ్చు అని రాస్తున్నాం. అలా కామన్గా దో ఎన్ బై దో ఎక్స్ పవర్ ఎన్ దో టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ, దీనికి ఎలా రాయొచ్చు, -1 హోల్ పవర్ ఎన్ దో పవర్ ఎన్ బై దో ఎక్స్ పవర్ ఎన్. అంటే ఇక్కడ వేరియబుల్ చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ, సో ఇలా రాయొచ్చు అని చెప్తున్నాను అనమాట. సో ఇదే కదా. సో ఇక్కడ ఇది అర్థమైంది కదా. సో ఇక్కడికి డైరెక్ట్గా రండి. ఇప్పుడు పార్షియల్లీ డెరివేటివ్ చేసినప్పుడు అప్పుడేమవుతుంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం. టీతో చేస్తుంటే ఇది కాన్స్టాంట్ అవుతుంది. సో కాన్స్టాంట్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని ముందుకే రాశాను. ఇప్పుడు ఎన్ టైమ్స్ కాబట్టి పార్షియల్లీ దో పవర్ ఎన్ బై దో ఎక్స్ పవర్ ఎన్, సారీ టీతో కదా, దో టీ పవర్ ఎన్ ఇంటూ ఇక్కడ ఏముంది ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇదన్నమాట. అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాము. సో ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ టీ పవర్ 0 అంటే 1, దీన్ని 1 టైం డెరివేట్ చేస్తే ఎంత వచ్చింది, 0 అయిపోద్ది. అలాగే మనం n టైమ్స్ డెరివేట్ చేయాలి, అంటే ఈ మొత్తం 0 అయిపోతున్నాయి. ఇది 1 టైం చేస్తేనేమో 1 వచ్చింది, 2 టైమ్స్ చేస్తే కాన్స్టాంట్కి 0 అయిపోయింది, ఇది 3 టైమ్స్ చేస్తే 0 అయిపోద్ది. అలా n టైమ్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ 0 అయిపోతాయి. ఎక్కడి వరకు, టీ పవర్ n ఉన్న వరకు. సో ఈ టీ పవర్ n ఉన్న ముందు వరకు మొత్తం 0 అయిపోతున్నాయి. కాబట్టి 0 + 0 + 0 అండ్ సో ఆన్. ఇక్కడ టీ పవర్ n దగ్గర ఏమొస్తుంది, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ పార్షియల్లీ టీ పవర్ nని డెరివేటివ్ చేసినప్పుడు ఏమొచ్చిందని చెప్పా, n ఫ్యాక్టోరియల్ వచ్చిందని చెప్పా. కాబట్టి ప్లస్ n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ మళ్ళా ఇక్కడ టీ పవర్ nకి n ఫ్యాక్టోరియల్ వచ్చింది, పక్కన ఇంకొక టీ మిగిలిపోద్ది కదా. నెక్స్ట్ మనం ఏం చెప్పాము, టీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. కాబట్టి టీతో 0ని మల్టిప్లై చేస్తే ఆ మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఆ నెక్స్ట్ వాల్యూస్ కూడా మొత్తం 0నే వస్తాయి. ఇక్కడ ఉంది కదా, సారీ ఇక్కడ ఈ వాల్యూ కాన్స్టాంట్ కాబట్టి అది కూడా వస్తుంది. సో hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ వేరియబుల్ చేంజ్ చేసి -1 పెట్టుకోవచ్చు అని. సో అలాగే నేను ఇక్కడ టీ ప్లేస్లో వేరియబుల్ చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఎలా రాయొచ్చు, -1 హోల్ పవర్ ఎన్ దో పవర్ ఎన్ బై దో ఎక్స్ పవర్ ఎన్ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగులుతుంది, అన్నీ 0 అయిపోతాయి. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి hn ఆఫ్ ఎక్స్ మిగులుతుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ దో పవర్ ఎన్ బై దో ఎక్స్ పవర్ ఎన్ ఈ పవర్ మైనస్ ఆఫ్, ఇక్కడ ఈ రెండిట్లో నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా. అప్పుడేమవుతుంది, ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్, ఈ మైనస్ కూడా హోల్ స్క్వేర్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మైనస్
ప్లస్ అయిపోద్ది కాబట్టి ఈ టోటల్ ఇది మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఇటు ఏమవుతుంది hn ఆఫ్ ఎక్స్. సో అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు టీ ప్లేస్లో 0 పెడుతున్నాను. అప్పుడేమవుతుంది ఇది ప్లస్ అయిపోయింది కదా, ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది. అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n దో పవర్ n బై దో ఎక్స్ పవర్ n ఈ పవర్ మైనస్ ఆఫ్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా హోల్ స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు ఎక్స్ ఉంటుంది ఇక్కడ, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ కదా, అప్పుడేమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hn ఆఫ్ ఎక్స్. సో ఇది టోటల్గా రాయాలంటే hn ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n దో పవర్ n బై దో ఎక్స్ పవర్ n ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇదే కదా ప్రూవ్ చేయమంది, కాకపోతే ఈ వాల్యూ ముందుంది ఎలాగైనా రాయొచ్చు అనమాట. సో ఇదే కదా. సో ఇంత ఈజీగా ఉంటుందన్నమాట రోడ్రిగ్యూస్ ఫార్ములా. నెక్స్ట్ ఈ రోడ్రిగ్యూస్ ఫార్ములాని యూజ్ చేసుకొని వాల్యూస్ కనుక్కోమంటారనమాట. అంటే n ప్లేస్లో 0 పెట్టడం, 1 పెట్టడం, 2 పెట్టడం, 3 పెట్టడం అలాగా. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇలా ఇస్తారనమాట క్వశ్చన్. ఏమిచ్చారు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ h0 ఆఫ్ ఎక్స్, h1 ఆఫ్ ఎక్స్, h2 ఆఫ్ ఎక్స్ అండ్ h3 ఆఫ్ ఎక్స్. సో ఈ 4 వాల్యూస్ కనుక్కోమన్నారంట అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ది రోడ్రిగ్యూస్ ఫార్ములా తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. సో వీ హ్యావ్ ఆర్ వీ నో దట్ రోడ్రిగ్యూస్ ఫార్ములా. సో రోడ్రిగ్యూస్ ఫార్ములా ఏంటిదమ్మా, hn ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ d పవర్ n బై dx పవర్ n ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది కదా. ఇప్పుడు నేను h0 ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతున్నా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడేమవుతుంది h0 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ d పవర్ 0 బై dx పవర్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది 1, కాబట్టి 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే కదా, ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. సో ఇక్కడ ఏమవుతుంది 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ 0. సో ఎనీథింగ్ పవర్ 0 1. సో ఇదన్నమాట h0 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, h1 ఆఫ్ ఎక్స్ అంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. n ప్లస్లో 1 పెట్టుకుంటున్నాం. అప్పుడేమవుతుంది h1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ 1 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ d పవర్ 1 బై dx పవర్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు చూసుకుంటే మైనస్ 1 హోల్ పవర్ 1 అంటే మైనస్ 1. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ d పవర్ 1 బై dx పవర్ 1 ఏంటిది, దీన్ని 1 టైం డెరివేటివ్ చేయాలి. అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి అంటే ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది కదా, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ పై దానికి చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x. సో ఇది కదా, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ఏం మిగులుతుంది 2x ఇంటూ ఇక్కడ బేసెస్ ఈక్వల్ కదా, సో పవర్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో 2x ఈ పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1 అయిపోయింది. సో 2x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2x అనమాట. సో h1 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2x వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇఫ్ h2 ఆఫ్ ఎక్స్ అన్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2, n ప్లస్లో 2 పెట్టుకుంటున్నాం అనమాట. అప్పుడేమవుతుంది h2 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ d స్క్వేర్ బై ఇక్కడ d కాదు కదా, దో కదా, దో అన్నా d అన్నా ఒకటేలే, ఐ మీన్ రెండు డెరివేటివ్సే కాబట్టి. సో దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడే d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే వీటిని 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఒకసారి చూడండి, మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 అనమాట. సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, దీన్ని ఫస్ట్ 1 టైం డెరివేటివ్ చేద్దాం.
సో దో బై దో ఎక్స్ ఆఫ్ ఇక్కడ 1 టైం డెరివేటివ్ చేస్తే వచ్చింది కదా e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. సో మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -2ని కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాసుకుంటున్నా -2 e పవర్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఇంకా దీన్ని ఇక్కడ ఏమేమి డెరివేట్ చేయాలి x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనకి యూవీ ఫార్ములా గుర్తుంది కదా ఆ ఫార్ములా ప్రకారం మల్టిప్లై చేయాలన్నమాట. డెరివేటివ్ చేస్తే అప్పుడు ఏమవుద్ది u డెరివేటివ్ ఆఫ్ v అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. నెక్స్ట్ ప్లస్ వీని అంతే ఉంచి ఇప్పుడు యూని డెరివేటివ్ చేయాలి అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్కి 1. సో ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 ద 4x స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ దీనికి మల్టిప్లై చేస్తే -2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది ఇది 0 ఇది 0 అయిపోతుంది అంటే పవర్స్లో 0 అనమాట. అంటే ఎనీథింగ్ పవర్ 0 1 కదా. సో 4x స్క్వేర్ మైనస్ 2. సో ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం పెట్టాలి h3 ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. కాబట్టి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే n ప్లేస్లో 3 పెట్టాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది h3 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ d క్యూబ్ బై dx క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది అవుతుంది అనమాట. అప్పుడేమవుతుంది -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనం n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు 2 టైమ్స్ డెరివేటివ్ చేసాం కదా అప్పుడేమొచ్చింది 4 ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే అయిపోతుంది అనమాట. అప్పుడేమవుతుంది మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ దీన్ని డెరివేటివ్ చేస్తే యూవీ ఫార్ములా కదా u డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v డెరివేటివ్ ఆఫ్ u అంటే ఇది దీనికి డెరివేటివ్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. సో ఇది వస్తుంది అనమాట మైనస్. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది -2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. సో ఇది అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది సింప్లిఫై చేస్తున్నా. సో ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 4ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 4 2 * 8x ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 2 * 8 8x క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి 8x ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 12x ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది మైనస్ 8x క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది మైనస్ 12x ఈ పవర్. సో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8x క్యూబ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇదేమవుతుంది ఎనీథింగ్ పవర్ 0 1. సో ఈ టోటల్ వాల్యూ 1 అయిపోతుంది అనమాట ఈ రెండింటి దగ్గర. అప్పుడేం మిగులుతుంది -12x ఇంటూ 1 ప్లస్ 8x క్యూబ్ ఇంటూ 1. ఇప్పుడు ఇదేమవుతుంది సో ఆర్డర్లో రాసుకుంటే 8x క్యూబ్ మైనస్ 12x. సో ఇదన్నమాట. సో ఈజీగానే ఉంది కదా. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ చాప్టర్లో వచ్చేసరికి జనరేటింగ్ ఫంక్షన్ ఒకటి రోడ్రిగీస్ ఫార్ములా ఒకటి ఆ ఫార్ములా మీద ఈ టైప్ ఉన్నాయి కదా ఈ క్వశ్చన్ ఒకటి నెక్స్ట్ రికరెన్స్ రిలేషన్స్. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫామ్గా నేర్చుకోవాలి. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.